సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో ఏబీ బర్ధన్ 9వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిన మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, కనకరాజు, ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎల్లాగౌడ్లు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1924 సెప్టెంబర్ 25న బ్రిటిష్ ఇండియాలోనే బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బారిసెల్లో జన్మించిన బర్ధన్ తన 15వ ఏట నుండి కమ్యూనిస్టు భావాలను కలిగియుండి నాగపూర్ వెళ్లారని తెలిపారు. ఆయన 1940లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్లో చేరారని, ఆ కాలంలో నిషేధించబడిన కమ్యూనిస్టు విద్యాలయంలో పార్టీ ఆఫ్ ఇండియాలో అదే సంవత్సరం చేరారని, ఆయన నాగపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షునిగా కూడా వ్యవహరించారని తెలిపారు. ఆ తర్వాత కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టి 20 సార్లు అరెస్ట్ అయ్యారని, 4 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని తెలిపారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా గెలుపొందారన్నారు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటియుసికి అధ్యక్షునిగా పనిచేశారని తెలిపారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇంద్రజిత్ గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టి ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో సిపిఎం కురు వృద్ధుడు హరికిషన్ సింగ్ బర్ధన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఏబీ బర్ధన్ గారు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీని, ప్రజా సంఘాలను ఎంతో బలపరచడం అనేది జరిగింది. తన యొక్క నాయకత్వంలో ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు చేయడం అనేది జరిగింది. దున్నేవానికే భూమి కావాలని, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటం చేయాలని, అదేవిధంగా విద్యార్థి యువజన, ట్రేడ్ యూనియన్ రంగాలను బలోపేతం చేయడం జరిగింది. వీరు భారతదేశానికి ప్రధాన కార్యదర్శి కాదు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు. వారు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మహానాయకుడు. కానీ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు తప్ప వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు ఇవ్వడం అనేది లేదు. కనుకనే ఏదైతే ఈ యొక్క దోపిడీ లేని సమాజం, దోపిడీ లేని కార్మిక వర్గానికి ఏ విధంగా అయితే సేవలు, వాళ్ళ హక్కులను సాధించాలనో ఈరోజు మన మీద ఎంతైనటువంటి బాధ్యత ఉన్నది. కనుక భారతదేశం యొక్క స్వరూపాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి మరి ఈరోజు ఏమాత్రం కూడా వారి యొక్క హక్కులను మరి హరించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. దీనికి మనమందరం కూడా బాధ్యతాయుతంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పార్టీ ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ బలమైనటువంటి మరి ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలకత్తాలో జన్మించిన అర్జున్ భూషణ్ బర్ధన్ గారు మరి 1940 ప్రాంతంలో ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర వెళ్ళి నాగపూర్ విశ్వవిద్యాలయంలో లాయర్గా పట్టా సాధించి ఏఐఎస్ఎఫ్లో అనేక ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్ర పోరాట కాలానికి ఉద్యమ కేంద్రంగా తీర్చిదిద్ది నాగపూర్ను మరి 4 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించిన మహాయోధుడు కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు. అదేవిధంగా యూపీఏ 1 గవర్నమెంటు ఏర్పాటులో ఏబీ బర్ధన్ గారి పాత్ర కీలకమైనది. మరి అప్పుడే మన భారత కమ్యూనిస్టు పార్టీ నుండి ఇంద్రజిత్ గుప్తా గారు, చంద్రానంద్ మిశ్రా గారు ఆ యొక్క కీలకమైనటువంటి హోంమంత్రి, వ్యవసాయ మంత్రి పదవులను అలరించడం జరిగింది. ఆ సందర్భంగానే మరి సమాచార హక్కు చట్టం కానీ, అదేవిధంగా 100 రోజుల పని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏబీ బర్ధన్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి కనుక మరి బర్ధన్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. మరి చివరి దశలో అజయ్ భవన్లో ఒక సాధారణ వ్యక్తిగా ఒక రూములో
నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపిన బర్ధన్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులు, యూనియన్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఈ వర్ధంతి సభలో సిపిఐ నగర సహాయక కార్యదర్శి కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య, ఓదెమ్మ కనకయ్య, మర్కపురి సూర్య, టి రమేష్ కుమార్, ఎం గౌజ్, సిరిసిల్ల మల్లేష్, జేపాల్ రెడ్డి, కల్వల జగన్, రాజేశ్వర్ గౌడ్, గంగాపురం చంద్రయ్య, లక్ష్మీనారాయణ, రేణుక, భాగ్య, కొత్తూరు రాజమ్మ, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.